పరలోకమందున్న మా తండ్రి, ప్రేమస్వరూపమైన మా నాయన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరమ తండ్రి, ఈ భూమి మీద అందరికీ మీ యొక్క సువార్త అందాలని నీ కుమారుడు ఆజ్ఞాపించాడు తండ్రి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. నైనా మేము రక్షింపబడ్డాం. నైనా మేము మాత్రమే కాక మా గ్రామాలు రక్షింపబడాలని, మా బంధువులు, మా కుటుంబాలు నైనా రక్షింపబడాలని మేము ఎంతగానో నైనా కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడుకు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నైనా మా సహోదరులు విశ్వనాథం గారు ఈరోజు మీ యొక్క మాటలను తండ్రి మా గ్రామానికి ప్రకటిస్తున్నారు తండ్రి. ఈ మైక్ తరంగాల ద్వారా మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము మీ మాటలు విని నైనా వారందరూ కూడా తండ్రి మారు మనసు పొంది రక్షణలోనికి రాగలిగేటట్లు కృప చూపించండి. మా తండ్రి, మా సహోదరులు నిలబడి మీ మాటలు ప్రకటిస్తూ ఉండగా తండ్రి, మా సహోదరులు విశ్వనాథం గారికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరు దయచేయండి తండ్రి. నైనా వింటున్నటువంటి మేమందరం కూడా నైనా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఈ కార్యక్రమానికి మా వంతు పాత్రగా మేము సహకరిస్తూ నైనా మేమందరం శ్రద్ధగా మీ మాటలు నేర్చుకోగలిగేటట్లు కృప చూపించండి. నైనా ఈ కార్యక్రమం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని వేడుకుంటూ ఈ మనవులు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. సహోదరులు విశ్వనాథం గారు మీ అందరికీ సుపరిచితులు అనుకుంటున్నాను. ఆయన దయాళ్ స్థానిక సంఘానికి సభ్యులుగా కొనసాగుతూ ఇప్పుడు సువార్థికులుగా కూడా పనిచేస్తున్నారు. బాణుజ్య తోట అనే ఒక ఏరియాలో రీసెంట్గా సంఘం స్టార్ట్ చేయడం, అక్కడ సంఘం దినదినం పెరగడం, అప్పుడే పెద్ద పెద్ద మీటింగ్లు కూడా అక్కడ పెడుతూ ఉన్నారు. దేవుడు అతన్ని బలంగా వాడుకుంటున్నారండి. ఆ సహోదరుడి కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇలా మన మధ్యలో ఆయన ఉండడం, సిస్టర్ గారిని కూడా తీసుకుని వచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. సహోదరులు వచ్చి మనకి దేవుని యొక్క మాటలు వినిపిస్తారు. ఈ బైబిల్ తరగతిని ఏర్పాటు చేసిన స్థానిక ముకుందపురం క్రీస్తు సంఘానికి చేరువచ్చిన సువార్థికులకి, దైవజనులకి, ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరు శ్రీనివాస్ గారు నాకంటే అనుభవం గల సువార్థికులే అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి సెలవు రోజు ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బైబిల్ తరగతిని బట్టి మనము కొన్ని విషయాల్ని, దేవుడు మనకి గ్రంథంలో రాపించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. వాస్తవానికి ఈరోజు క్రిస్మస్ అని లోకంలో చాలా పండగ చేసుకునే సందర్భం ఉంది. మేము వచ్చేటప్పుడు చాలా చోట్ల డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారు. వచ్చేటప్పుడు దారిలో కూడా చాలా చోట్ల కనిపించాయి. అసలు అక్కడ ఏంటో తెలియట్లేదు. మేము ఆ సౌండ్ బాగా సౌండ్ వస్తే చూస్తే అది క్రిస్మస్ అని అర్థమైంది. సో లోకానికైతే క్రీస్తు పుట్టాడన్న సంగతి దాచబడిన సంగతి కాదు. లోకానికి క్రీస్తు పుట్టాడని సంగతి జగమెరిగిన సత్యం, జనమెరిగిన సత్యం. క్రీస్తు పుట్టడం వాస్తవం, అది చారిత్రక వాస్తవం. అది అందుకే లోకంలో చాలా మంది పండగ చేసుకుంటున్నారు. పుట్టింది దేనికో అర్థమైతే మనం ఎలాగుండాలో, మనకి ఎలా జీవించాలో తెలుస్తుంది. పుట్టింది ఎందుకు? పుట్టడం వాస్తవమే. క్రీస్తు పుట్టారు కాబట్టి, పుట్టారన్న సంగతి తెలిసిన వాళ్ళు, ఎందుకు పుట్టారో తెలియని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. కాబట్టి చరిత్ర ప్రకారం రోమా చక్రవర్తి కైసరు ఔగుపతి పాలిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభువు పుట్టడం జరిగింది. అలా పుడతారని కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవచనాల్లో భక్తుల ద్వారా రాపించడం జరిగింది. బైబిల్లోనే కాదు, ఆయా కాలాలకు సంబంధించినటువంటి చారిత్రక గ్రంథాల్లో కూడా ఉంది. రోమన్ హిస్టరీలో, ఆ కాలంలో పరిపాలించే రాజుల చరిత్రలో అనేక చోట్ల ఉంది. ఇది కేవలం బైబిల్లో ఉన్న వాస్తవం కాదు. ఇది ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు క్రీస్తు ప్రభు పుట్టాడు అన్న సంగతి. క్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి మానవ చరిత్రలో ఊహించిన సంఘటన కాదు. అంటే అనుకోకుండా పుట్టాడండి, పుట్టిన తర్వాత ఆయన ప్రభు అయ్యాడండి. చాలా మంది పుడతారు, పుట్టేటప్పుడు ఆయన మహా వ్యక్తిగా పుట్టడు. పుట్టిన తర్వాత అతను చేసిన పనులను బట్టి ఒక మహా వ్యక్తిగా పేరు సంపాదించే వాళ్ళు మనకు చాలా మంది తెలుసు. గాంధీ మహాత్ముడు పుడతాడని ముందేం చరిత్రలో లేదు. పుట్టాడు, శాంతిగా సత్యాగ్రహం చేశాడు, స్వాతంత్రం సాధించాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడు. క్రీస్తు ప్రభు అలాంటి వ్యక్తి కాదు. క్రీస్తు ప్రభువు
కారణ జన్ముడు. అసలు జన్మించడానికి ఒక కారణం ఉంది, జన్మించడానికి ఒక సంకల్పం ఉంది, దేవుని ప్లాన్ ఉంది. ఆటోమేటిక్గా పుట్టి తన పనుల ద్వారా పేరు సంపాదించుకున్న వ్యక్తి కాదు క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తులో ఉన్న మనం, క్రీస్తు సంఘమని చెప్పుకున్న మనము కొన్ని వాస్తవాలు తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు కూడా మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఈరోజు సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న, మీరు క్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు కదా క్రిస్మస్ అంటే, మరి యెహోవా దేవుడు అంటారేంటి అని మీరు ప్రశ్నలు చూస్తున్నాం మనం. మరి వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? అప్పుడు ఒక ఆమె అంటుంది, యెహోవా దేవుడే నాయన క్రీస్తు ప్రభు కింద వచ్చాడు, క్రీస్తు ప్రభు కింద బలి అయిపోయాడు, ఆయనే పైకి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ కింద వచ్చాడు అంటున్నాడు. దీనిలో ఎంతవరకు సత్యం ఉందండి? యెహోవా దేవుడే క్రీస్తు ప్రభు అయ్యాడా? క్రీస్తు ప్రభు మన నుంచి మళ్ళీ పరిశుద్ధాత్మ కింద వచ్చాడా? మనకి ఒక క్లారిటీ ఉండాలి. క్రీస్తు సంఘమని చెప్పుకునే మనకి ఎవరు అడిగినా వారికి సాత్వికంతో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సత్యాన్ని గ్రహించి ముందు మనం బ్రతకాలి ఫస్ట్. కాబట్టి క్రీస్తు ప్రభు జన్మించడం సంతోషమే, కానీ జన్మించింది ఎందుకో మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే అది క్లారిటీగా మనం తెలుసుకోకపోతే మనం ఏం చెప్పగలం? జన్మించడం కోసం పండగ చేసుకుంటే మనకు రక్షణ ఉంటుందా? రక్షణ పొందాలంటే ఆ జన్మించారని పండగ చేసుకోవాలా? ఎందుకు జన్మించారో తెలుసుకోవాలి. అనేక మంది సువార్థికులు బోధకులు ఉన్నారు. రక్షణ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలంటే కొన్ని వాస్తవాలు మనము, ఖచ్చితమైన వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద రావడానికి చరిత్రలో ఊహించని ఆకస్మికంగా జరిగిన సంఘటన కాదు. యేసుక్రీస్తు జననం, ఆయన ఎలా జన్మిస్తారో, ఆయన జీవితం, సిలువలో ఎలాగ మరణం చెందుతారో, పునరుద్ధానంలో ఎలా లెగిస్తారో, ఇవన్నీ మానవుల రక్షణ గురించిన ఆ సందేశం, దేవుని సంకల్పం ముందుగానే మానవ జాతికి తెలియజేయబడ్డది. కాబట్టి క్రీస్తు ప్రభు కారణ జన్ముడు, కాలమాన పరిస్థితులను బట్టి గొప్పవాడైన వ్యక్తి కాదు. ఈయన యుగ పురుషుడు, శక పురుషుడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు పుట్టుకతోనే మన క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఎవరైనా చాలా మంది అంటారు ఇది ఇంగ్లీష్ సంవత్సరం జనవరి 1 అని చాలా మంది వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. నువ్వు పెట్టుకో, ఏదైనా రాయి, నువ్వు నీ భాషలో రాయి, నీ నెల రాయి, చెల్లుద్దా? చల్లదు. ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు. ఆయన కారణ జన్ముడు. ఆయన జన్మించడానికి ఒక కారణం ఉంది. కాబట్టే మీకు ఏ దేశంలో చూసినా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమే చెప్తారు తప్ప నువ్వేదో నీ సొంతంగా పెట్టుకున్నది ఎక్కడ చెల్లుబాటు అయ్యేది కాదు. కాబట్టి దేవుని ప్లాన్లో క్రీస్తు ప్రభు ఎప్పుడు నిర్దేశించబడ్డాడు, ఎప్పుడు నియమించబడ్డాడంటే, ఈ భూమి లేదు, మానవాళి లేదు, సృష్టి లేదు, లేనప్పుడే క్రీస్తు ప్రభువుని దేవుడు ఏర్పాటు చేశాడు. మానవులు పుట్టిన తర్వాత, పాపం చేసిన తర్వాత, అయ్యో ఎప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభువుని తీసుకురాలేదు. అసలు మానవ జాతి పుట్టించక మునిపే క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసి, క్రీస్తు ప్రభు బలియాగాన్ని నిర్ణయించి, అంటే మానవ జాతి నిర్మాణానికి మూల కేంద్రం ఏంటంటే క్రీస్తు ప్రభు శిలువ మరణం. క్రీస్తు ప్రభు శిలువ మరణమే లేకపోతే అసలు మానవ జాతిని దేవుడు నిర్మించేవాడు కాదు. ఏదైనా బస్ తయారు చేసేటప్పుడు దానిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పడతారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముంటాయండి? చికిత్సకు సంబంధించిన, ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. అవి ఎందుకు తయారు చేశారంటే, బస్సు ప్రయాణిస్తూ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అప్పుడు దానిలోంచి క్లీన్ చేసి అయోడిన్ ఇవన్నీ వేసి బ్యాండేజ్ కట్టి ప్రథమ చికిత్స చేయడానికి బస్సు తయారు చేసేటప్పుడే ప్రమాదం అయినప్పుడు తీసుకొస్తారా? బస్సు తయారీలోనే ఒక బాక్స్ తయారు చేస్తారు. అలాగే దేవుడు సృష్టిని చెయ్యక ముందే, సృష్టి ఆలోచన వచ్చే ముందే క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ముందు ఏర్పాటు చేసి, అది మూల కేంద్రంగా తన మనసులో ఒక ఆలోచన చేసి అప్పుడు సృష్టిని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మనుషుల్ని ఏర్పాటు చేయకముందు, భూమి ఆకాశాలు పుట్టించక మునిపే క్రీస్తు ఒక శిలువ మరణాన్ని ఏర్పాటు చేశారు. మనము గ్రంథంలో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 18 నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయం 18వ వచనం నుంచి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి
మనకు కూడా పితృపారం పైన వ్యర్థ ప్రవర్తన ఉంది. చాలా మంది పాపం చేస్తే ఏదో దానం చేసేయండి అంటారు. గోదానం, భూదానం, బంగారు దానం, ఈ దానాలు చేసే వాళ్ళని చూసారండి. కాబట్టి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, దానివలన మీరు బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. విమోచన అంటే పాపము నుంచి విమోచించబడటం. విమోచింపబడలేదంటే పాపము నుంచి నేను కడగబడాలి. పాపము నుంచి పవిత్రుడు కావటానికి వెండి బంగారం వంటి వస్తువుల వలన అయ్యే పని కాదు. అలాగైతే ఈరోజు ధనవంతులందరూ రక్షింపబడే వాళ్ళు, పేదోళ్ళు మనం అందరం కూడాను కేవలం ధనవంతులు రక్షింపబడేవాళ్ళు. వెండి బంగారం వంటి వస్తువులు ఎవరు ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళకి పాప విమోచన అన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? డబ్బులు లేని అందరూ రక్షణ పొందేవాళ్ళు కాదు. కాబట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన, అమూల్యం అంటే వెల చెల్లించలేంది, వెల కట్టలేంది, మూల్యం చెల్లించలేంది. అమూల్యము అంటే నోబడి కెన్ బై, ఎవడు దాన్ని కొనలేడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒకరు కొందామంటే దానికి వెల నువ్వు కట్టలేవు, ఇంకేం కొంటావు? నీ దగ్గర ఎన్ని కోట్లున్నా. అమూల్యమైన రక్తము చేత అనగా, ఎందుకు అది అమూల్యమైందో చెప్తున్నాడు ఇక్కడ. అది ఎందుకు అంత విలువ కలదంటే, ఎందుకు దాన్ని వెల కట్టలేమంటే అది నిర్దోషమును, దోషము లేదంట. పాపం లేదంటే వేరు. పాపం లేదంటే, పాపం అంటే పెద్దది, కానీ ఇదేంటి? దోషము కూడా లేదు. ఇప్పుడు మామూలు మనం మంచినీటిలో చెత్త నీరు అనుకోండి, అసలు తాగము. కొద్ది నలకుంటే, చిన్నది నలకుంటే తీస్తాం. అసలు నలకు కూడా లేదట. దోషము కూడా లేని రక్తం అది. నిర్దోషమును, నిష్కలంకము, కలంకము లేని, ఎవరు మచ్చ కూడా లేదు. చెప్పడానికి కూడా ఈయన ఎందు ఏ దోషమైన ఉందని ఎవరు నిరూపించగలరంటే, ఆయన ఏ పాపం, ఏ దోషం ఎవరు చెప్పడానికి కూడా లేదు. నిర్దోషమును అగు నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం. అలాంటి రక్తము ఒక్క క్రీస్తు ప్రభు ద్వారానే, క్రీస్తు ప్రభువే అది సంపాదించాడు. కాబట్టి ఇంకా ఈ భూమి మీద మానవ జాతి పాపాలు విమోచించడానికి, తీసివేయడానికి ఇంకా ఏ రక్తము ఎవరి దగ్గర లేదు. అందుకే దేవుడు క్రీస్తు ప్రభువుని భూమి పుట్టించక మునిపే సంకల్పించాడు, ఏర్పాటు చేశాడు క్రీస్తు ప్రభువుని. ఎందుకంటే క్రీస్తు ప్రభు ముందు ఎలాగై ఉన్నాడంటే దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి క్రీస్తు ప్రభువుని భూమి మీద ఒక నరుడిగా రక్త మాంసాలతో పంపించడానికి కారణం ఏంటంటే, ఆయన రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అసలు పునాది కూడా వేయలేదట జగత్తుకి. ఇంక పునాది ప్రారంభం కూడా అవ్వలేదు, ఆల్రెడీ ఏర్పాట్లు జరిపి. అసలు జగత్తుకు పునాది వేయలేదు, మానవ జాతి నిర్మాణం అవ్వలేదు, పర్వతాలు లేవు, ఆకాశం లేదు, భూమి లేదు, ఏమి లేదు. ఏమి లేనప్పుడే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. దేవుడు నియమించాడు క్రీస్తుని. ఎప్పుడు నియమించాడు? అసలు భూమి లేనప్పుడు నియమించాడు. ఆ విషయం జనాలకు తెలియట్లేదు. క్రీస్తు పుట్టాడు కాబట్టి పండుగ చేయాలని ఆశలో ఉన్నారు. క్రీస్తు ఎప్పుడు నియమించాడో అర్థమైతే, దేవుని యొక్క సంకల్పం అర్థమైతే, నియమింపబడిన గాని తన్ను మృతుల్లోంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, మనం ఎవరి ద్వారా విశ్వాసులు అవ్వాలి? ఆ అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డ మనము ఆయన ద్వారా విశ్వాసులుగా ఉండాలని కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను. ఎప్పుడు ప్రత్యక్షపరచబడాలో? కడవరి కాలంలో. ఏర్పాటు చేసిన ఆయన్ని ఏ సమయంలో ప్రత్యక్షపరచబడాలో ఆ సమయంలోనే దేవుడు పంపించాడు. కాబట్టి మనకి దేవుడు మానవులను ప్రేమించి పంపెను అని ఉంటది. మనల్ని ప్రేమించి మనం ఎప్పుడైనా పాపం చేస్తే, ఒకవేళ ఏ మానవుడు నశించకూడదు, అందరూ తన దగ్గరికి రావాలని మానవుల్ని సృష్టించక మునిపే దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేశాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనం ఎవరైనా ప్రేమించారండి? దేవుని ప్రేమించి నాయన నా పాపాలు కడుక్కోడు క్రీస్తుని పంపించని ఎవరిని అడిగారా? ఎవరు అడగలేదా? మనము దేవుని ప్రేమించింది మన కాదు, తానే మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించి పంపించమంటే ఏం పంపించలేదు. తానే మనల్ని ప్రేమించి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది.
తన కుమారుని భూమి మీద పంపించడంలో ప్రేమ ఉంది. చాలాసార్లు మన మాటల్లో ప్రేమ ఉంటుంది, మన చేతల్లో ప్రేమ ఉండదు. దానికి దీనికి చాలా తేడా ఉంది కదండి. మాటల్లో ఎంత ప్రేమైనా వలకపోయచ్చు మనం. పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, ఆమె పెదాల మీద బూర్లు ఉండేస్తుంది అంటారు. పెదాల మీద బూర్లు ఉండేయచ్చు కదా, ఏదైనా చెప్పొచ్చు పెదాలతో. కానీ క్రియారూపం దాల్చేటప్పుడు, అది చేయవలసి వచ్చినప్పుడు మనం చేయకపోతే, అందుకే యోహాను సువార్తలో మనం 3:16లో దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అని ఉంటది. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడు ఇక్కడ చెప్పాను కదా. 1 యోహాను 4:10లో మనం ప్రేమించక ముందే తానే మనల్ని ప్రేమించి మనకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని బలిగా అర్పించినంతగా ప్రేమించాడు. పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. అది దానిలో ప్రేమ ఉంది అంటున్నాడు. ప్రేమ అంటే అది లోకమును ఎంతో ప్రేమించను, మీ బాధ మీరు పడండి, మీ పాపాలు మీరు కడుక్కోండి అన్నాడు అనుకోండి, ప్రేమించినట్లా. మన పాపాల కోసం తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆ శిలువలో కార్చి మనకు పాప విమోచన చేసి నిర్ణయించింది ఎవరు? క్రీస్తు నిర్ణయించింది ఎవరు? తండ్రి దేవుడు నిర్ణయించాడు. భూమి మీదకి పంపించింది ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఉంటుంది ఆ విషయం. కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎప్పుడైతే పంపించాలో అప్పుడు పంపించాడు. నిర్ణయించింది దేవుడే, పంపించింది దేవుడే. ప్రతి విషయాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభువు మానవ జాతికి విమోచన సంకల్పంగా, విమోచన క్రయధనముగా నిర్ణయించడం జరిగింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడిని ఆయన పంపించాడు. దేవుడు మానవ జాతిని ప్రేమించి ఏ మనుషుడు నశింపకూడదని, మనం ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జననం కోసం మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీ యందు పుడతాడని ఆదికాండంలో చెప్పడం జరిగింది. ఆయన స్త్రీ యందు పుడతాడని చెప్పి అనుకోకుండా మరియ గర్భంలో పుట్టాడా? ఆయన స్త్రీ యందు పుడతాడని ఆదికాండం 3:15లోనే చెప్పడం జరిగింది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరము కలుగు చేతనని చెప్పి అక్కడే చెప్పిన ప్రకారంగా ఇక్కడ పుట్టడం జరిగింది. క్రీస్తు జననం కోసం అనేక సందర్భాల్లో అనేక వేల సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రవచనాల్లో చూపించడం జరిగింది. అబ్రహాంను ఆశీర్వదిస్తానన్నాడు. ఆదికాండం చూసినట్లయితే మనం 12వ అధ్యాయంలో 1వ వచనం, అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. మనమే అబ్రహాం సంతానమై ఉన్నాం. 12:1లో నీకు చూపించే దేశానికి వెళ్ళిపో, నువ్వు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అంతే. 22:18 చదవండి బ్రదర్. అక్కడే ఆదికాండం 22:18. అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు నా మాట విన్నందువలన భూలోకంలో జనములనియు. అప్పుడే చెప్పడం జరిగింది, భూలోకంలో జనములనియు అబ్రహాం సంతానంలోంచి వచ్చిన క్రీస్తు ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పి అప్పుడే ప్రవచనాల్లో చెప్పడం జరిగింది. భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనమే ఆయన సంతానం అని చెప్పి గలతీయులకు రాసిన పత్రికలో 3:16 చూసినట్లయితే మనమే ఆ సంతానం. అబ్రహాము ద్వారా క్రీస్తు ద్వారా మనం ఆయన సంతానమై ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 3:16 చూసినట్లయితే ఆ ఆశీర్వాదం క్రీస్తులో నెరవేర్చబడ్డది. గలతీయులకు రాసిన చేయబడను అనేకులు గూర్చి అన్నట్టు అని చెప్పగా ఒకరిని గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పాను. ఆ సంతానం క్రీస్తు. కాబట్టి అక్కడ ప్రవచనం ఉంది,
ఇక్కడ నెరవేర్పు ఉంది. అక్కడ ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఇటు క్రీస్తులో మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు అంటే, ఆశీర్వాదాలు కూడాను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 3 నుంచి చదువుదామండి. 3వ వచనం నుంచి. ఇక్కడ బాగా మీరు వినాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుడు తండ్రి అయి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుడు అయి ఉన్నాడు. అది ఒకసారి ఆలోచన చేయాలి మీరు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎవరైనా క్రీస్తు సంఘంలోకి వస్తే, క్రీస్తు రాజ్యంలోకి వస్తే టోటల్ ప్యాకేజ్ అంతా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దానిలో ఏమీ తక్కువ చేసేది ప్రతిదీ మనకు అనుగ్రహించబడ్డది. ఇంకా చాలా మంది నాకు ఆశీర్వదించిన ఆయన అంటారు. అసలు క్రీస్తులోకి వచ్చావంటే నీకు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబడ్డది. అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అంటే దయా సంకల్పం ఒకటి ఉంది, అది తన చిత్తంలోంచి తన మనసులోంచి ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ద్వారా నేను ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న సంకల్పం అయి ఉంది. యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని. ఎప్పుడండి ఈ సంకల్పం కూడా మనల్ని దేవుని కుమారులుగా క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్నది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు. అంటే అప్పటికి ఇంకా భూమి లేదు, కానీ మానవ జాతిని క్రీస్తు ద్వారా నా కుమారులుగా స్వీకరించాలనే ఉద్దేశము, తన చిత్తపై ప్రకారమైన సంకల్పము ఎప్పుడుందంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. కాబట్టి ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఇది ఆటోమేటిక్గా రన్నింగ్లో కాలక్రమంలో వచ్చింది కాదు. ఇది దేవుని ఇష్టపూర్వకమైన సంకల్పం. దేవుడు అసలు సృష్టి చేయకముందే క్రీస్తు ప్రభు బలిగా నిర్ణయించాడు. సృష్టి చేయకముందే క్రీస్తు ద్వారా మనం తన కుమారులుగా స్వీకరించాలనే ఉద్దేశం తన ఇష్టపూర్వకమైన ఉద్దేశమే ఉంది. తన దయా సంకల్పం అంటున్నాడు అక్కడ. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. చదవండి బ్రదర్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన, ఎందుకంటే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, మన క్రియల వలన కాదట. ఇది నువ్వేదో మంచోడువనో, నువ్వేదో దానాలు చేసేవనో, నువ్వు ధర్మాలు చేసేవని కాదు. కేవలం దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి. ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఒక మనిషి పాపాలు తీసేయాలనుకుంటే ఎంత ఖర్చు పెడితే పాపాలు తీయబడతాయండి? ఎంత ఖర్చు పెడితే పాపాలు తీయబడతాయి? కేవలం దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి. చదవండి బ్రదర్. అనగా మనకు విమోచన అంటే అర్థం ఏంటో తెలుసా? విమోచన అంటే దానికి అర్థం చెప్తుండ. అనగా మన అపరాధములకు క్షమాపణ. ఒకవేళ మన అపరాధాలకి, మన పాపాలకి క్షమాపణ లేదనుకోండి, మన పరిస్థితి ఏంటండి? దేవుని ఉగ్రత గురి చూడాలి. దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది? యుగయుగాలు ఉంటుంది, అగ్ని ఆరదు. అందుకంటే అలాంటి పరిస్థితుల్లోంచి మనం విడిపించాలంటే, అపరాధములకు క్షమాపణ కలగాలంటే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియనియందు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. చదవండి బ్రదర్. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఇదంతా చదివితే ఆయన దయా సంకల్పం అట, దయాపూర్వక సంకల్పం చెప్పున తన చిత్తమును కూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల. ఈ సంకల్పన బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు యాగముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకునేను. క్రీస్తు ఈ భూమి మీద రావడానికి కారణం దేవుడు తీసుకున్న నిర్ణయం, ఆయన దయా సంకల్పం, ఆయన చిత్తం. ఇక్కడ మూడు పదాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన చిత్తం,
ఆయన దయాపూర్వక సంకల్పం బట్టి క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. కారణం ఏంటంటే క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించాలని. ఎంత ప్రేమ చూడండి, దేవుని ప్రేమ. స్వీకరించాలనుకున్న దేవుడు క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. మన కోసం ఆయన శిలువలో బలిగా అర్పించాడు. అందులో దేవుని ప్రేమ ఉంది. అంటే చాలా మందికి ఈరోజు లోక రక్షకుడు పుట్టాడని, క్రీస్తులో పుట్టి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుందండి? 2024 సంవత్సరాలు అవుతుంది. క్యాలెండర్ స్టార్టింగ్ క్రీస్తు జన్మతోనే క్యాలెండర్ లెక్కలు క్రీస్తు శకం అన్నది స్టార్ట్ అయింది. ఇది ఎవడు దాచే విషయం కాదు. చాలా మంది ఒప్పుకోకపోయినా, ఒక పెద్ద మనిషిని మేము ఒకసారి ప్రార్థనకు పిలిస్తే ఆయన అనిలే, ఆయన ఒకటే చెప్పాడు, నేను ఒప్పుకోకపోయినా రోజు క్రీస్తు పేరు తలుచుకుంటున్నాను అన్నాడు. ఏది రాసినా క్రీస్తు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఆ శకంలో, ఆ యుగంలో ఉన్న ప్రతి మనిషి కూడా క్రీస్తుని యుగ పురుషుడిగా అంగీకరిస్తున్నాడు. ఇష్టం లేకపోయినా కానీ ఆయన అంగీకరించాలి. యుగ పురుషుడు అయి ఉన్నాడు, శక పురుషుడు అయి ఉన్నాడు. ఆయన జన్మించడానికి కారణం ఏంటి? దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని కోరిక. దేవుడు ఆయన ఎందుకు ఈ భూమి మీద జన్మింపజేశాడంటే క్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తం వలన మనల్ని కుమారుడుగా స్వీకరించడానికి. మన మీద ప్రేమతో క్రీస్తు ప్రభుని భూమి మీద పంపించాడు. అది అసలు కారణం. ఏ మానవుడు నశించిపోకూడదని మానవ జాతిని ప్రేమించి క్రీస్తుని భూమి మీదకి మరీ గర్భంలో పెట్టి భూమి మీదకి పంపించడం జరిగింది. కాబట్టి ఆయన జన్మ విధానం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు క్రీస్తు ప్రభుని ఎందుకు పంపించారు? ఆటోమేటిక్ జరిగింది కాదు, అది దేవుని సంకల్పం అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఆయన పంపించేటప్పుడు ఆయన జన్మ విధానం ఎలాగుందో అది ఇప్పుడు ఆలోచన చేద్దాం. సెకండ్ పాయింట్గా ఆయన జన్మించిన విధానం, ప్రభు యొక్క జనన విధానం చూసినట్లయితే మనము లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 27 నుంచి 35 వచనాలు చదివండి బ్రదర్. లూకాసు వార్త దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిది ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనము క్రీస్తు యొక్క జన్మ విధానాన్ని ఆలోచన చేస్తే, దావీదు వంశస్థుడైన యోసేపుకి ప్రధానం చేయబడిన మరియకి దూత ఏం చెప్పిందంటే, లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా, మరీనేమంటుందండి? దేవుని దయ పొందిందానా ఒక కన్యకి అక్కడ వచ్చిన సంబోధన ఏంటంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందావు. మరియా ధన్యురాలండి. మరియా, దేవుని వలన నువ్వు కృప పొందావు. ఇదిగో, నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఎప్పుడు చెప్పబడ్డదండి యేసు అని పేరు పెట్టమని? గర్భము ధరించక ముందే. ఇక గర్భం ధరించలేదు, అప్పుడే ఆ పేరు మనం ఎప్పుడు పేరు పెడతామండి? పుట్టిన తర్వాత పేరు పెడతాం. కానీ పుట్టక ముందే దేవుడు ఏ పేరు కూడా ముందే నిర్ణయించాడు. అది ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు బిడ్డ పుట్టక ముందే పేరు నిర్ణయం జరిగిపోయింది. ఆయనకి యేసు అని పేరు పెట్టుము, పెట్టుదు, ఆయన గొప్పవాడై దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన గొప్పవాడై దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండినని ఆమెతో చెప్పెను. ఆమె పురుషుని ఎరగింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. గర్భం ధరిస్తే యోసేపు ఆమెకి సీక్రెట్గా విడనాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. వదిలేస్తే బెటర్, ఎందుకు వచ్చిన బాధ. సహజంగా అంతే కదా. కాబట్టి యోసేపు కూడా దోచి చెప్పింది.
ఇది దేవుని వలన జరిగిన కార్యం, నువ్వు భయపడకని చెప్పి. కాబట్టి 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 2వ అధ్యాయంలో 4వ వచనం, యేసు పుట్టడం జరిగింది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అప్పుడు సిరియా దేశపు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య కౌసరపు ఔగుస్తు కాలంలో ప్రజాసంఖ్య రాసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమంలో మన పేర్లు ఎంటర్ చేయాలంటే ఎలాగుంటుందండి అక్కడ సందడి? తోపులాట్లే. ఏదో స్కీమ్ ఇస్తారంటే ఓ 10,000 ఇస్తాను అనుకోండి, ఇంకెలాగుంటుంది? ఎంటర్ చేయాలంటే ప్రతి చోట కూడా ఇప్పుడులాంటి మనుషులే వాళ్ళు కూడాను. కైసరావు ఔగుప్తు ప్రజాసంఖ్య రాస్తుండు, అందరూ ఎంటర్ చేసుకోవాలంటే జనాలు విపరీతంగా ఉన్నారు. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తన భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండగా ఆవిడికి ప్రసవ దినాలు అయిపోయి 9 నెలలు గడిచిపోయి ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని, ఎవరిది కుమారుడు? యేసు అని పేరు పెట్టమన్న కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను, సత్రం అంతా నిండిపోయి ఉంది. సత్రం ఒక కమిటీ హాల్, సత్రం అంటే కమిటీ హాల్ నిండిపోయింది. అక్కడ స్థలం లేదు, నిలబడ్డ స్థలం లేదు. బిడ్డ పుట్టాడు, పొత్తిగుడ్డలతో చుట్టి ఆ బిడ్డని ఎక్కడేయాలి? కాబట్టి ఆమె పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరండబెట్టెను. ఎక్కడ పొరండబెట్టిందండి? పశువుల సాలలోనే పశువుల తొట్టు ఉంటుంది. పశువుల తొట్టు ఎక్కడ ఉంటుందండి? ఆశ్చర్యం చూస్తున్నారు. పశువుల సాలలో పశువుల తొట్టు ఉంటుంది. ఎంత ఎంత అందంగా ఉంటుందండి పశువుల సాల, ఎంత వాసన వస్తుంటుందండి. ఎలా ఉంటుందండి పశువుల సాల? పశువులు మేసి ఉంటాయి, పేడేసి ఉంటాయి. పశువుల సాలలో అందంగా ఉంటుందండి. పెద్ద ఆయన మీరు చెప్పాలి, బాగా తెలుసు మీకు. బాగా వాసన వస్తుంటుందా? పేడ కంపు వస్తుంటుంది, పశువులు పేడేసి ఉంటాయి. ఆ పశువుల తొట్లు ఏముంటుందండి? గడ్డి ఉంటుంది. ఆ మెత్తని గుడ్డలతో చుట్టి క్రీస్తులో ఉన్న పశువుల తొట్టులో పొరండ పెడితే ఈరోజు పండుగ చేసుకునే వాళ్ళు చాలా డెకరేషన్ చేసి చాలా అందాల, అంటే అంత అందంగా పుట్టాడు క్రీస్తు ప్రభు. అంత అందంగా పుట్టలేదు, పేద కన్యక గర్భంలో పుట్టాడు. మరియా ఏమైనా ధనవంతురాలా? పేద కన్యక, కానీ పరిశుద్ధురాలు ఆవిడ. పవిత్రమైన కన్యక అంటున్నాడు. పవిత్రమైన కన్యక కాబట్టి మరీ గర్భంలో పుట్టాడు. అలాగని చెప్పి పెద్ద గొప్ప ఇంట్లో పుట్టలేదు. గొప్ప ఇంట్లో పుట్టాలంటే పుట్టలేడా? దేవుడు పుట్టించలేడా? ఒక రాజుగా హేరోదు రాజు కంటే పెద్ద ఇంట్లో పుట్టించవచ్చు. కానీ ఆయన భూ సంబంధమైన రాజుగా ఇక్కడ ఏలటానికి రాలేదు. భూ సంబంధమైన రాజుగా ఏలటానికి రాలేదు. యేసుప్రభుని ఒకసారి రాజుగా చేసేద్దామని అందరు వెళ్ళారట. యోహాను సువార్త 6:15 ఉంటుంది. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? తప్పించుకొని వెళ్ళిపోయాడు. భూ సంబంధమైన రాజుని కాదు నేను, ఈ లోక సంబంధమైన రాజు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. పరలోక రాజ్యం కోసం ప్రకటించడానికి వచ్చాడు, పరలోకం మనం తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద ఏదో రాజుగా ఏలాలి అనుకుంటే దేవుడు ఆయన్ని పెద్ద ఇంట్లో గొప్ప ఇంట్లో పుట్టించేవాడు. మరి ఎందుకండి ఇంత పేద ఇంట్లో పుట్టించి, పుట్టినప్పుడే అంత దయనీయం, పుట్టినప్పుడే పొత్తి గుడ్డలతో ఉన్నప్పుడే ఆయన కష్టాలు ప్రారంభమైపోయి, ఈరోజు జనాలు సంతోషించినట్లుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని సందడి చేసినట్లుగా ఆయన పెద్ద గొప్పగా ఏమి పెద్ద ఇంట్లో పుట్టి పెద్ద రాజభోగాలు ఏమి అనుభవించలేదు. పుట్టమే ఎక్కడ పడుకోబెట్టారమ్మా? పశువులు దొట్లో పడుకోబెట్టారు. అది ఆలోచిస్తే ఎవడైనా పండగ చేస్తాడా? పుట్టింది దేనికోసం? తన ప్రాణాన్ని ఇవ్వటానికి. క్రీస్తు ప్రాణం ఇవ్వటం వలన, ఆయన రక్తం వలన నాకు పాపశుద్ధి కలిగింది, నా కోసం ఆ సిలువలో మరణించాడని ఎవరికైనా జ్ఞాపకం వస్తే పండగ చేయగలరా? పండగలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? డీజీలు పెట్టి డాన్స్ వేసి ఇంకేం చేస్తారండి? ఈవేళ బిర్యానీలు తింటారు కదా, బాగా బిర్యానీలు తింటారు. క్రీస్తు పుట్టింది దేనికి? మన కోసం శ్రమపడి, మన పాపములను తన మీద వేసుకొని మన కోసం మరణించడానికి వచ్చాడు ఆయన. పుట్టేటప్పుడే దయనీయమైన స్థితి ఆయనకి.
ఒక పశువులు తొట్టిలో పడుకోబెట్టారు. పోనీ బ్రతికేటప్పుడు ఆయన ఏమైనా రాజభోగాలు అనుభవించాడంటే అది లేదు. ఎందుకంటే అలా జన్మించాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఆయన పేదవాడా? క్రీస్తు పేదోడా? ఆయన లేకుండా సృష్టిలో ఏది సృష్టింపబడలేదట. సమస్త సృష్టికి ఆయన ఆధారభూతుడై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. మరి ఎందుకు అలా పుట్టాడు? యేసుక్రీస్తు లోక రక్షకుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు లోకాన్ని రక్షించడానికి అంత పేద పరిస్థితులు ఎందుకు పుట్టాడు? తనకంటే పేద పరిస్థితిలో, అంటే మానవులు, శరీరంతో ఉన్న మానవులు నేను పేదోడిని కాబట్టి పాపం చేశానండి అని అనడానికి వీలు లేదు ఎవరు కూడా. చాలా మంది ఏమంటారు, నా పరిస్థితిని బట్టి అలా చేశానని అంటారు. తనకంటే దరిద్రమైన పరిస్థితిలో ఎవరు పుట్టుండరు. ఎవరైనా పుట్టినప్పుడే పశువుల తోటలో పడుకోబెట్టిన పరిస్థితి మనలో ఎవరికైనా ఉందమ్మా? నేను పుట్టిన తర్వాత నా పశువుల తోటలో పడుకోబెట్టారండి స్థలం లేక అని అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? ఎవరు లేరు. కేవలం క్రీస్తువే పుట్టాడు. ఆయన జన్మించిన విధానం చూస్తే పరిశుద్ధాత్మ వలన మరీ గర్భంలో పడ్డాడు. అది చాలా గొప్ప సంగతి. ఈ భూమి మీద అలాంటి జన్మ ఎవరికీ లేదు. కానీ జన్మించినప్పుడు చూస్తే పొత్తిగూడలతో చుట్టబడి పశువుల తొట్లో పడుకోబెట్టారు. ఎంత దయనీయమైన స్థితిలో. ఆ స్థితిలో ఒకరు క్రీస్తు ప్రభు అక్కడ పొత్తిగూడలతో చుట్టబడి పశువుల తొట్టులో ఉంటే నువ్వు పండగ చేయగలవా అంటే మనుషులకు అర్థమే చేస్తున్నారా, అర్థం కాక చేస్తున్నారా? అలాంటి దయనీయమైన స్థితిలో పుట్టాడు ఆయన. బ్రతికేటప్పుడు తను చాలా పనులు చేశాడు. కాబట్టి క్రీస్తు జన్మ విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వయసులో ఆయన ఎదిగేటప్పుడు జ్ఞానంలో వయసులో అభివృద్ధి చెందుతున్నట్లుగా 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు, వయసునందు వర్ధిల్లుతున్నాడు. కాబట్టి జ్ఞానంలో వయసులో వర్ధిల్లుతూ ఒక మనిషి చిన్నప్పుడు చాలా మంచిగా ఉంటాడు. చిన్న బిడ్డలు, మన దగ్గర ఉన్న బిడ్డలు ఒక ఏజ్ వరకు చాలా బాగుంటారు కదండి. ఒక 10th క్లాస్ వరకు, ఒక ఇంటర్ వరకు, 10th క్లాస్ వరకు బాగుంటారు. ఇంటర్ తర్వాత కొద్ది వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటలు వింటారు చాలా మంది. ఏం చేస్తారండి? తిరగబడే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. మీరు లోకంలోకి వెళ్ళి ఎవరినైనా పేరెంట్స్ని కదిపి చూడండి, నీకు ఎవరమ్మా, నువ్వు ఎవరి వాళ్ళని ఎక్కువ బాధపడుతున్నావు అంటే నా కొడుకు వాళ్ళని అంటది. కాదమ్మా, తల్లిదండ్రుల మాటలు వినకుండా, తల్లిదండ్రులు చెప్పింది చేయకుండా బయట ఊరి మీద గొడవలన్నీ, ఊరి మీద రకరకాల వేషాలన్నీ తీసుకొచ్చి ఇంటి మీద పెంట చేసిన పేరెంట్స్ అంటే పిల్లల వలన ఎంతమంది పేరెంట్స్ బాధపడుతున్నారు. క్రీస్తు ప్రభు ఎదిగేటప్పుడు వయసులో జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చదివారు బ్రదరు? లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. యేసు ప్రభు వర్ధిల్లుతూ ఉన్నాడు. పుట్టడం దయనీయమైన పరిస్థితిలో పుట్టాడు. జ్ఞానంలో వయసులో అభివృద్ధి చెందుతున్నాడు. అప్పుడు హేరోదు రాజు అసలు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళేటప్పుడు ఎక్కడ పుట్టాడో చెప్పమంటే ఆ జ్ఞానులకి దేవదూత సమాచారం అంది, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. లేకపోతే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ అప్పుడు యోసేపుకి వర్తమానం పంపించి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయారు. అంటే క్రీస్తు ప్రభు జన్మించి ఎలాగా మరణించాలి సిలువలో, అసలు సిలువలో మరణించకుండానే ఆయన పాప విముక్తి మనకు చేయకుండానే క్రీస్తు ప్రభుని చంపేయడానికి ఎన్నో కుయుక్తులు పన్నారు. ఎప్పుడైనా ఆలోచన బైబిల్ చదివేటప్పుడు అసలు చనిపోవడానికి వచ్చిన క్రీస్తు ప్రభుకి మళ్ళీ ముందే చంపేయాలని ఆలోచన. అపవాది శోధించాడు, నువ్వు పవిత్రంగా ఉండకుండా నీ చేత ఎలాగైనా పాపం చేపిస్తే ఏమవుద్దండి? ఎలాగైనా పాపం చేపిస్తే ఆయన రక్తము విమోచనకు పనికిరాదు. అపవాది శోధిస్తాడు. మనం చూద్దాం అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత శోధింపబడినా కూడా అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించమనెను. రాళ్ళు రొట్టెలైనట్లుగా ఆకలి ఉండేటప్పుడు ఈ రాళ్ళు రొట్టెలైనట్టుగా ఆజ్ఞాపించమంటే ఏమన్నాడు క్రీస్తు ప్రభు? దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, ఈరోజు క్రైస్తవులమైన మనం తిండి విషయానికి వస్తే ఒక పూట తిండి లేదు, 2వ పూట చికెన్ పెట్టారండి. అది తల కొయ్యకుండా
పెట్టిన చికెన్ నీకు తెలుసు. వద్దు బ్రదరు, అది అది రక్తం చిందించకుండా వండారట, నీకు తెలిసింది, వద్దు అని అవాయిడ్ చేయగానే ఎంతమంది అవాయిడ్ చేయగలరండి? నాకు చికెన్ వద్దండి, నేను తిన్ను, నేను అపవిత్రుడిని అయిపోతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని మాట వలన బ్రతకడం అంటే అదండి. తిండి కోసం మనం కక్కుర్తిపడి తినేస్తామా? వద్దని ఆ చికెన్ వద్దు బ్రదర్, కానీ ఆ రైస్ పెరిగేవ్వండి చాలు తింటానని అలాగే ఎవరైనా అనగలిగితే నిజంగా ధన్యులండి. దేవుని మాట వలన బ్రతకాలి, కేవలం తిండి వలన బ్రతకూడదు. మనం ఏ విషయంలో కూడా నేను అపవిత్రుని అయిపోకూడదు. శోధకుడు మొదటగా ఆకలి విషయంలో శోధిస్తే క్రీస్తు ప్రభువు దాన్ని జయించాడు. రెండవది పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళి దేవాలయ శిఖరం మీద నిలవబెట్టి కీర్తన గ్రంథంలో దుమికితే నీ దేవుడు కాపాడుతూనే ఉంటదండి. కానీ నువ్వు దేవుడిని శోధించకూడదు. నువ్వు ఎప్పుడైనా పడిపోడు కాపాడుతాడు, కానీ కావాలని నువ్వు పడిపోతే అది శోధించడం కాదా? దేవుడిని శోధించకూడదు అంటాడు. ఒక ఆమె అంట దేవుడికి ప్రార్థన చేసి బూర్లు ఉండేటప్పుడు ఎవరు అన్నారట, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు చేత్తో బూర్లు తీ అన్నారటండి. ఏమవుద్దండి? శోధించడం కాదు అది. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వంటలు చేయొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసి దేవుడికి ప్రార్థన చేసి నీ చేత్తో బూర్లు తీయనంటే ఈవిడంట చూడు ప్రార్థన చేస్తాను చేత్తో బూర్లు తీసి ఏమవుద్దండి? కాలుతుంది కాలదా? నిన్న ఒక ప్రార్థన ఒక దగ్గర జరుగుతుంది, అది ఇంత లాస్ట్ వీడియో నిన్న వాట్సాప్లో వచ్చింది. గాలి వాన వస్తుంది, దేవుడా ఈ తుఫాన్ని గద్దించగాక అంటున్నాడు స్టేజ్ మీద. చూసే ఉంటారు మీరు చాలా మంది. వెనక నుంచి హోర్డింగ్ వచ్చి నువ్వు తుఫాన్ని నువ్వు గద్దించడానికి ఏం లేదు, నువ్వు దేవుడు వాతావరణాన్ని క్రమం చేస్తాడు, బాగు లేకపోతే మానే ఇప్పుడు వర్షం వస్తుందండి, చోడవరం రావాలి, దేవుడు ఆ వర్షం ఆపే అంటే ఈ సీజన్ తుఫాన్ నీకు తెలిసే కదా బయలుదేరావు, తుఫాన్ ఉంది వర్షం వస్తుందని చెప్తూ ఉన్నారు. నువ్వు వర్షంలో వెళ్ళగలిగితే వెళ్ళాలి, లేకపోతే ఉండిపోవాలి, కానీ నువ్వు వర్షాన్ని ఆపేయాలని చెప్పి నువ్వు ట్రై చేయకూడదు. శోధించడం అంటారు దాన్ని. నీ దేవుని శోధించకూడదు అంటున్నాడు అక్కడ క్రీస్తు ప్రభు. నీ దేవుని శోధించకూడదు ఇప్పుడు కూడా. కావాలని నువ్వు చేసి వేడి నూనెలో బూరెలు నువ్వు చేతితో తీసి వర్షం వస్తుంటే నువ్వు అది ఆ హోర్డింగ్ని ఆపేయాలని చూసి అది శోధించడం కాదా? అది భక్తికి సంబంధించిందా? అది భక్తిగా ఉంటే దేవుడి మాట వినాలి, దేవుడు ఏం చెప్పాడు అది వినాలి. మూడవదిగా మరలా అపవాది పెద్ద ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉన్నదనను. పెద్ద ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఒకసారి మొక్కేస్తే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తున్నాయి. అప్పుడు లోకరాజ్యాలన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? సాతాను వశంలో ఉన్నాయి. సాతాను లోకాధికారి అంటున్నాడు, లోకానికి అధికారి సాతాను. ఒక్కసారి మొక్కేసే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. మనలో ఎప్పుడైనా దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, ఒక 2000 రూపాయలు లాభం వచ్చే పని మనకు వచ్చింది. ఆరాధన మానేస్తే 2000, శనివారం రాత్రి బయలుదేరి బ్రదరు మళ్ళీ సోమవారం పొద్దునకి వచ్చేద్దాం, నీకు 2000, 3000, 5000 నీకు వస్తుంది లాభం. ఎంతమంది అని నాకు వద్దని చెప్పేసి ఆరాధన, నేను నాకు రేపు ఆరాధన ఉందండి వెళ్ళనని ఉండేవాళ్ళు ఎంతమంది అండి? 5000 వస్తే వెళ్ళమా? లోక రాజ్యాలు చూపించినా కూడా దేవునికే మొక్కాలండి. సత్యమెరిగి క్రీస్తు సంఘంలోకి వచ్చినా కూడాను దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నామంటే నువ్వు శోధించబడి వెళ్ళిపోయినాడు కాదా? నీకేదో దురాశ పుట్టిస్తాడు దేవుడికి. మన సంగతులు తెలుసు, సాతాను కూడా మన సంగతులు తెలుసు అండి. నీకు ఎక్కడ బలహీనత ఉందో కరెక్ట్గా అది పట్టుకుంటాడు సాతాను, నేను నేర్చుకుని వెళ్ళటానికి. కాబట్టి నీ బలహీనత విషయంలో నువ్వు జయించవలసిన వాడు ఉన్నావు. రేపు ఆరాధన ఉంది, నీకు ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా, చుట్టాలు వచ్చి నేను మానేసే వాళ్ళు ఉన్నారు. జనరల్గా మెచ్యూర్ ఫంక్షన్ సండేలు జరుగుతాయి, ఫంక్షన్ కోసం వెళ్ళిపోయి ఆరాధన మానేసే వాళ్ళు ఉన్నారు. లేకపోతే మీరు ధనిలే. చాలా మంది కోసం చెప్తున్నాను నేను. ఆదివారం ఫంక్షన్లు ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఆదివారం ఉంటాయి. ఏం బెదరు రాలేదంటే ఫంక్షన్ అండి, చుట్టాల ఫంక్షన్ కోసం దేవుని మొక్కడం, దేవుని ఆరాధించడం మానేస్తామా మనం? అందుకే నీకోసం క్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించింది, అందుకోసమే నీకోసం ప్రాణాన్ని పెట్టింది.
కేవలం చిన్న ఫంక్షన్ కోసం. చుట్టాలు వచ్చారనుకోండి మీ ఇంటికి, ఏం చేస్తారండి? ఆదివారం కరెక్ట్ చర్చికి బయలుదేరుతున్న చుట్టాలు వచ్చారు, వాళ్ళకి మర్యాద చేయాలి కదా. మన ఇంటికి వచ్చారు, ఆరాధనకి వెళ్ళాలి, మర్యాద చేయాలి. చెప్పండి, వాళ్ళకి తాళాలు ఇచ్చేస్తే వాళ్ళు వండుకుంటారు, ఇంట్లో అన్నీ ఉంటాయి. నువ్వు ఆరాధన చూసి వచ్చే కావాలంటే వాళ్ళకి మర్యాదలు చేయొచ్చు, ఏం తప్పేం లేదు. వాళ్ళు తెలుసుకోవాలి, ఆదివారం వెళ్తే వాళ్ళు ఉండరు, లేదంటే మనతో పాటు చర్చికి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ కోసం ఉండిపోతే ఇంక ప్రతిసారి ఆదివారం వస్తారు వాళ్ళు. సాతాను అలాగే పంపిస్తాడండి. నీ బలహీనత ఏంటో సాతాను ఎరిగి నువ్వు ఎక్కడ లొంగుతావో అక్కడే నేను అలాగే లొంగ తీస్తాడు. వచ్చారు చుట్టాలు, ఇదిగో మన తాళాలు ఇవ్వు, నువ్వు చర్చికి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళి 2 అవర్స్లో వచ్చేస్తాం, ఇక్కడే ఉన్నాను నన్ను. వాళ్ళు టీ అన్నీ అక్కడ ఉంటాయి, తెలుసు కదా ఆడవాళ్ళకి అక్కడ ఏముంటాయో, వండుకుంటూ టీ పెట్టుకుంటూ తాగుతారు, ఉంటారు. అలాగే చేయగల నీ తండ్రి అని దేవుణ్ణి ఘనపరచాలి, మొక్కాలి, ఆరాధించాలి. క్రీస్తు ప్రభు అక్కడ చేశాడండి, అపవాది శోధించాడు, జయించాడు. మరి మనం జయించమా? ఇప్పుడు ఆయన రక్తం చేత కొనబడ్డ జనంగా మనం జయించాలి లేదండి. మనం ఎప్పుడు కూడా పాత పద్ధతి ప్రకారం చుట్టాలు వస్తూ ఉండిపోయి, ఫంక్షన్ అయితే ఉండిపోయి, ప్రతిదానికి ఉండిపోయి దేవుణ్ణి ఆరాధించమా సమయానికి వెళ్ళి? నాకు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు వాళ్ళకి అర్థం కాలేదు, మనకు అర్థమైందా అంటున్నాను. మనకు అర్థమైంది. అసలు అర్థం కాకపోతే వ్యర్థంగా ఆరాధించినట్లే. క్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అట్లీస్ట్ మనకు అర్థం అవ్వాలి. వాళ్ళకి దేవుని సంకల్పం ప్రకారంగా పంపించబడని ఎవరికి తెలియదు. క్రీస్తు ప్రభు జన్మించారు కాబట్టి పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళ అన్యులు పండగ డాన్స్ వేసి బిర్యానీ తింటారు కాబట్టి వీళ్ళు డాన్స్ వేసి బిర్యానీ తింటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైన మనము ఎలా బతుకుతున్నాం? ఈ లోక రాజ్యాలన్నీ ఇచ్చేస్తున్నాం. ఒక్కసారి మొక్కమంటే ఒక 2000, 3000, 5000 వస్తుంటే దేవుని ఆరాధించడం మానేసి మనం ఉన్నాం. మనం సాతానికి లోబడినట్ల, దేవుడికి లోబడినట్ల? మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా టచ్ చేస్తుంది. మన జీవితంలో టచ్ చేయదండి. చుట్టాలు వచ్చిన సందర్భమో, నీకు ఏదో లాభం వచ్చిన సందర్భమో, ఏదో ఒక సందర్భంలో నీ దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నావా, లేదంటే నీ లాభానికి ప్రయారిటీ ఇస్తున్నావా? ఈ లోక రాజ్యాలను చూపించినా కూడా నీ తండ్రి దేవునికి మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదు. ఈ రాజ్యాలు అక్కర్లేదు నాకు. అసలు క్రీస్తు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చాడో తెలుసా మనకి? ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయనకి కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలటండి. క్రీస్తు యేసుని కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనస్సు ఏంటో మనకు తెలియాలి కదా. క్రీస్తు ప్రభు మనస్సు ఎలాంటిది ఇప్పుడు చూసాం, 3 సందర్భాలు చూసాం. ఆయన లాంటి మనస్సు మనకు కూడా ఉండాలి. క్రీస్తు ప్రభు ఎలాంటోడు? అక్షరాల దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండే స్థలంలో ఉండేవాడు. ఆ స్థలంలో నేను విడిచిపెట్టి 33 సంవత్సరాల భూమి మీదకి వెళ్ళి నేను శ్రమలు అనుభవించి ఆ శిలువలో మరణించాలా అని అనుకోలేదట. క్రీస్తు ప్రభుకి తన మరణం గురించి ముందు తెలుసా తెలియదండి? ముందే తెలుసు క్రీస్తు ప్రభుకి. జనరల్గా చాలా మందికి శ్రమలు పడ్డాక తెలుస్తుంది, కానీ క్రీస్తు ప్రభుకి తన శ్రమల విషయం ముందే తెలుసు. తన శిష్యుడికి చెప్తున్నాడు, నేను శ్రమలు అనుభవిస్తాను, శాస్త్రుల చేత పెద్దల చేత సిలువ వేయబడతాను, సమాధి చేయబడి 3వ దినం లేస్తానని ముందే బతికుండగానే చెప్పాడండి. అంటే తన మరణాన్ని కూర్చిన వాస్తవాలు, తను ఎంత శ్రమ అనుభవించాలో ముందే ఎరిగి పరలోకంలో ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక, అదే నిజంగా భాగ్యం అనుకుంటే తండ్రితో నేను వెళ్ళన్నాయినా అక్కడికి వెళ్ళి అన్ని బాధలు పడలేను అనేవాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక, అందుకు మన కోసం దరిద్రుడిగా పుట్టాడు ఆయన. తనకంటే దరిద్రుడి భూమి మీద ఇంకెవ్వరు ఉండకూడదండి. నేను ఆ దారిద్ర్యం వలన నేను పరలోకం రాలేకపోయినా ఎవరు చెప్పకూడదు కాబట్టి అంత దీనుడిగా పుట్టాడు ఆయన. చదవండి తమ్ముడు. మనుషుల పోలికగా పుట్టాడు. దేవదూతల పోలికగా రావచ్చు కదా. దేవదూతలకు రక్త మాంసాలు ఉండవు. దేవదూతలు పాపం చేసే అవకాశం ఉండదు. రక్త మాంసాలు ఉన్న మనిషి అయితే పాపం చేస్తాడు. కాబట్టి ఈ భూమి మీదకి మనుషుల పోలిక ఎందుకు పుట్టాడు తెలుసా? రక్త మాంసాలు ఉన్నా కూడా నేను పాపం చేయడం బతుకుతానని చెప్పి పుట్టాడు ఆయన. రక్త మాంసాలు ఉన్నా కూడా నేను పాపం చేయకుండా బతుకుతానని చెప్పి పుట్టాడు ఈ భూమి మీద ఆయన. కేవలం మనిషిగా పుట్టం కాదు, దాసుని స్వరూపం. దాసుడు అంటే మనకు తెలిసిన భాషలో బానిస. బానిస అంటే బాగా అర్థమవుతుంది. దాసుని స్వరూపం ఎంత తగ్గించుకున్నాడంటే తన శిష్యుల పాదాలు తను కడిగి తుడిచాడట. ఎవరైనా చేయగలమండి? మనం చేయగలమా?
ఒకరి పాదాలు ఒకరు కడుక్కోగలమా? సహోదరులమే కదా. 2 కాళ్ళు శుభ్రం కడిగేసి ఒక టవల్ తీసుకుని శుభ్రం తుడవగలనా నేను? అంతగా దాసుని స్వరూపం ధరించి తనకు తానే, ఎవరు చేయలేదండి, తనకు తాను రిక్తుడుగా, ఎంటీ హ్యాండ్స్, రిక్త హస్తాలు, ఏం లేదు, రిక్తుడుగా చేసుకుని దాసుడిగా మారి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఆయన. మరియు కేవలం చూడటానికి మనుషుడిగా కనబడినా ఎంతగా తగ్గించుకున్నంటే మరణము పొందినంతగా, అనగా ఇప్పుడు మామూలు మరణం కాదు. మామూలు మరణం పొందడం అంటే ఒక విషయం. ఇప్పుడు మామూలుగా చనిపోయాడు అనుకోండి ఆ స్పాట్లో, అది వేరు. సిలువు మరణం పొందినంతగా. సిలువు మరణం అంటే ఘోరమైన పాపం చేసేవాడికి విధించే మరణం. అది ఘోరమైన పాపం చేసేవాడికి విధించే మరణం. సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. విధేయత చూపించాడండి దేవునికి. విధేయత, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. విధేయత చూపిన వాడై ఎంతగా తగ్గించుకున్నాడు. మనము చాలా విషయాల్లో ఎంతగా తగ్గించుకుంటామండి. తగ్గించుకోవడం అంటే అది చాలా సింపుల్ థింగ్ కాదండి, చిన్న విషయం కాదు. ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వకపోతే ఎంత కోపం వచ్చేద్దండి. చిన్న పదవి వదులుకోవడానికి ఇష్టపడతాడండి. సర్లే గత 5 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాను, ఈసారి నువ్వు ఉండరా ప్రెసిడెంట్ అంటారు ఎవరికైనా? రెండోసారి కూడా, మూడోసారి కూడా, ఓడిపోయినా కూడా ఆయన అధికారం మాత్రం అలాగ ఉండాలి. ఓడిపోయినా కూడాను అధికారం ఏం తగ్గించుకోకూడదు. ఆడు చెప్పింది ఆ కొత్త ప్రెసిడెంట్ కూడా ఈయన మాట వింటే ఈయనకి హ్యాపీ. అవునా కాదండి? కానీ క్రీస్తు ప్రభు తను ఎంతగా తగ్గించుకుంటే సిలువు మరణం పొందినంతగా, సిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అదండి క్రీస్తు ఎందుకు జన్మించాడు తెలుసా? సిలువలో మరణించడానికి జన్మించాడు. అంతగా తగ్గించుకున్నాడు. పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన అంత దరిద్రుడిగా పుట్టాడు, దీనుడై పుట్టాడు, అంతగా తగ్గించుకున్నాడు, రిక్తుడు అయిపోయాడు, దాసుడు అయిపోయాడు, శిష్యులు పాదాలు గడిగాడు. ఆయన శిష్యులుగా ఉన్న మనం తగ్గించుకొని బతుకుతున్నామండి, హెచ్చించుకొని బతుకుతున్నామా? ఆలోచన చేసుకోవాలి మనం. నా ప్రభువే, నా కోసం మరణించిన ప్రభువే, నాకు రక్షణ ఇచ్చిన ప్రభువే అంతగా తగ్గించుకుంటే నేను ఇంకెంత తగ్గించుకోవాలండి. కాబట్టి ఆయన మాత్రం క్రీస్తు ప్రభు పుట్టడం మనకు పుట్టాడు, కానీ వాస్తవానికి ఆయన ఎంత ధనవంతుడో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 9వ వచనం. ఆయన వాస్తవానికి పేదోడు కాదండి. కేవలము మనమైన కృపను ఎరగాలి. కృపను బట్టి అలా తగ్గించుకోండి అంతే. మన ఎడలో ఉన్న తన కృపను బట్టి తగ్గించుకోండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఏమై ఉన్నాడండి? ధనవంతుడండి, మహా ఐశ్వర్యవంతుడు. ఆయన ఈ భూమిలో ఆయన లేకుండా ఏది లేదనమాట. ఆయన ధనవంతుడయ్యుండి, మహాధనవంతుడైన ధనవంతుడయ్యుండి, మనము తన దారిద్ర్యం వలన ఎవరి కోసం దరిద్రుడయ్యాడండి? మనము ధనవంతులు అవ్వాలని చెప్పి ధనవంతుడైన క్రీస్తు ప్రభు మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. తను తగ్గించుకున్నాడు. మరి మనం ధనవంతులు అయ్యామా? ఏం బ్రదరు, మనం ధనవంతులు అవ్వాలని ఆయన తగ్గించుకుంటే మనం ఎక్కడ ధనవంతులు అయ్యామండి? చాలా మందికి డౌట్ ఇప్పుడు కదమ్మా. ధనవంతులు అవ్వాలన్నారు, శ్రీనిబాబు చర్చకు వస్తున్నాము, మాకు ఏటి ఇవ్వట్లేదు, ఎప్పుడు ధనవంతులు అవుతామని చాలా మందికి ఆలోచన. ఈ భూమి మీద తను రాజ్యం చేయడానికి రాలేదు, ఈ భూమి మీద ధనాన్ని ఇవ్వటానికి రాలేదు. ఈ భూమి శాశ్వతం కాదమ్మా, ఈ భూమి అశాశ్వతమైనది. ఈ భూమి మీద మనం ధనవంతులం కాదు, కానీ వాస్తవానికి ఈ భూమి మీద ఉన్న అందరు ధనవంతుల కంటే మనం ధనవంతులం. యాకోబు పత్రికలో చూసినట్లయితే, యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోకములో ఒకవేళ మన దరిద్రులుగా ఉన్నా, కూలోలుగా ఉన్నా, పనోలుగా ఉన్నా, చిన్న ఉద్యోగస్తులుగా ఉన్నా, దేవుని సేవ చేస్తున్నా,
పేద పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, ఈ భూమి మీద నువ్వు ఎలాగున్నా సరే, ఈ భూమి మీద మన పరిస్థితి ఏ కండిషన్లో ఉన్నా, ఈ భూమి మీద ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, దేనిలో భాగ్యవంతులు అవ్వాలి? మనం విశ్వాస విషయంలో భాగ్యవంతులు అవ్వాలి. ఎవరైనా నీకు టచ్ చేశారనుకోండి, ఏంట్రా నీకు ఇంత పరిస్థితి? నాకు పరలోకంలో దేవుడు ఇల్లు ఇస్తుండ, అక్కడ నాకు పరలోకం ఇల్లు ఉంది. ఈ భూమి ఎంతకాలం ఉంటుందండి? ఒక 1000 కోట్లు ఉన్న మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు చెప్పండి? 100 సంవత్సరాలు? 100 సంవత్సరాలు బతకలేడా కనీసం? 1000 కోట్లు ఉన్న మనిషి అందరికంటే ముందు ఆడే చచ్చిపోతాడు టెన్షన్కి. పేదలు బతుకుతారండి ఎక్కువ సంవత్సరాలు, కష్టపడుతుంటారు. బాగా డబ్బు ఉంటే మనం అనుకుంటాం డబ్బుతో బతికేయచ్చని. ఎక్కువ డబ్బు ఉంటే తొందరగా చచ్చిపోతారు, హార్ట్ అటాక్స్, ఒత్తిడి. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏముండాలంటే, దరిద్రులైన వారిని విశ్వాసమందు నీ విశ్వాసం మనకు ఉండాలంటే, ఏ డ్రైవ్ సంపాదించుకోలేదని ఎవరిని అడిగాడు అనుకోండి, నాకు సంపాదించుకోండి, పరలోకంలో నాకు ఇల్లు ఉంది అనాలి. దెబ్బకి వాడికి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆడ ఇల్లు కొనుక్కోగలడా? 100 కోట్లు ఉన్నాడు, ఇల్లు కొనుక్కోగలండి పరలోకంలో? కొనలేడు. మనకి పరలోకంలో ఇల్లు ఉంది, దేవుడు ఉన్న స్థలంలో మనకి ఇల్లు ఉంది. ఎన్నాళ్ళు ఉంటుందండి ఇల్లు? ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టాడు అనుకోండి, ఆ బిల్డింగ్ ఎన్నాళ్ళు ఉంటుందండి? ఇంకా గట్టి కడితే 30 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా బాగా ప్లాస్టిక్ చేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. కానీ మనకు అది యుగాలు ఉండే ఇల్లు, దేవునితో యుగాలు ఉండే ఇల్లు. చాలదా అది? అది దరిద్రుడు ఎందుకు ఏంటంటే, మనం విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వాలని చెప్పి. అలాంటి భాగ్యవంతులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి ధైర్యం ఎవరికైనా ఉందమ్మా? ఒక ఆమె బెగ్గింగ్ చేసుకుని బతుకుతుంటుంది. ఆమె చేత ఒక అతను ఆమె దగ్గరికి వెళ్తే ఏమంటది, నాకు అక్కడ ఇల్లు ఉంది బాబు అంటుంది. ఈ ఆలకోలం చేసేవాడికి ఇల్లు ఉందా? ఈడు పోతాడు. కానీ ఆమెకి ఎక్కడ ఉంది ఇల్లు? అక్కడ ఉంది ఇల్లు. ఎన్నాళ్ళు ఉంటుంది అది? యుగాలు ఉంటుంది, యుగాలు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసం గలవారికి ఉండాలని క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎంతమందికి ఉందో నిజంగా ఆ విశ్వాసం ఎవరికైనా ఉంటే వాళ్ళు నిజంగా భాగ్యవంతులేనండి. నీకు ఏమున్నా ఏం లేకపోయినా, నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నువ్వే పని చేసినా. జనరల్గా సువార్త పని చేసే వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు, అయినా పర్లేదు, నీ విశ్వాసమందు భాగ్యవంతులమే. విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి తప్ప భూమి మీద భాగ్యవంతులు ఉండకూడదు. ఒకళ్ళు దేవుడు కనికరించి ఆశీర్వదిస్తే ఉంటే ఉన్నాయి, కానీ నీ విశ్వాసం మాత్రం అక్కడ ఉండాలి. విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? కాబట్టి తన రాజ్యానికి మనం ఎవరో వారసులం. తన రాజ్యానికి మనం వారసులం. ఒకవేళ భూమి మీద మనకు ధనం ఉందనుకోండి, ఒకవేళ ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఏం చేయాలండి? అది ఒకసారి చదువుకొని, మనము సమయం అవుతుంది కాబట్టి ముగించుకుందాం. అదొకసారి చదువుతాం, చదివి ముగించుకుందాం. కాబట్టి క్రీస్తులో ఉండేవాళ్ళు లోక రక్షకుడు అని ఎరిగిన మనము, రక్షించబడ్డ మనము, క్రీస్తు ప్రభువుని దేవుడు లోక రక్షకుడిగా పంపిస్తే ఈ భూమి మీద ఒకవేళ మనం ధనవంతులుగా ఉంటే, తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, 6వ అధ్యాయం 17వ వచనం, ఇహ ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఒక ధనాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు, ఏం గర్వం వద్దమ్మా, ఏం గర్వం వద్దు. దేవుడు దయ బాబు, ఇచ్చాడు దేవుడు, అంతే. దేవుడు దయ. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికొంచక. ఒకరు నీకు ఒక 100 కోట్లు ఉంది, దాని మీద నమ్మికొంచక. నీ నమ్మిక ఎక్కడ ఉండాలి? అస్థిరమైన ధనమందు నమ్మికొంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికొంచులని ఆజ్ఞాపిస్తున్నా. మనకు ధనమున్నా ఏమున్నా ఎవరి వలన వచ్చింది? దేవుడు ఇచ్చాడు నాకు, అంతే. ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడు, నీ ఇదేం కాదు, నీ గొప్ప ఏం కాదు. అలాంటి మనిషికి గర్వం ఉండదు. ధనవంతుడిగా ఉండు, కానీ దేవుడిచ్చిన ఆ నమ్మికతో ఉండు. నెక్స్ట్, వారు వాస్తవమైన జీవం సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలం అంటే నీ భూమిని ఇడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళటానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. మంచి పునాది వేసుకోవాలట భూమి మీద. ఇప్పుడు బతికినప్పుడే మంచి పునాది వేసుకోవాలి. పునాది వేసుకోకుండా ఒక్కసారి నేను పరలోకం వెళ్ళిపోతానంటే అవదు. ఇప్పుడు నుంచి చిన్న సత్క్రియలు చేసుకుంటూ క్రీస్తు కలిగిన సమానతకి స్వరూపములకు సమానమైనగా ఎదగాలి. నువ్వు భూమి మీద క్రీస్తు యొక్క స్వరూపానికి సమానంగా ఎదగాలి. కాబట్టి వారు రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును. మన ధనం ఏ ధనం ఉండాలి మనకి? నీ డబ్బు ఉందా? డబ్బుతో సత్క్రియలు చేయి.
కొన్ని కార్యక్రమాలు చేయి, అప్పుడు నీకు అక్కడ ధనం సమకూరుస్తాడు. అక్కడ అకౌంట్ ఉంటుంది నీకు. ఇవి నువ్వు చేసే సత్క్రియలు అక్కడ నీ అకౌంట్లోకి వెళ్తాయి. సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును. క్రైస్తవులు అంటే ఔదార్యం ఉండాలండి, అన్యుల్లాగా ఉండకూడదు. మన మాట, మన క్రియ, మన చేష్టలు ఎలా ఉండాలి? ఔదార్యంతో కూడినవై ఉండాలి. ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవాలని నీ వారికి ఆజ్ఞాపించము. కాబట్టి పేదవులమైన మనం ధనవంతులమే విశ్వాసాన్ని బట్టి. ధనవంతులైనా అక్కడికి వెళ్ళటానికి మనము ఈ భూమి మీద సత్క్రియలని క్రియలు చేస్తూ పునాది చేసుకుంటూ క్రీస్తు ప్రభు లోక రక్షకుడిగా వచ్చిన క్రీస్తు ప్రభుని నేను రక్షకుడిగా అంగీకరించి ఆ రక్షణలో రక్షణ పొందడం ఒక వంతు అయితే రక్షణ కొనసాగించడం చాలా అవసరమే ఉంది. అందరు రక్షణ బాధ్యత అంటే ఇచ్చేయండి అంటారు. ఆ తర్వాత నుంచి నీకు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇలాంటి కార్యక్రమాలు వచ్చినా అన్నిట్లో నువ్వు ముందుండాలి. దినదినము ఒక 10 సంవత్సరాలకి ఇప్పటికి నీ పరిస్థితి మారాలి. నీ ఎదుగుదల కనబడాలి, తేటకు కనబడాలట. అప్పుడే పర్లేదని బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదంటే నువ్వేమవుతున్నావు? ఎదగట్లేదని అర్థం. ఒక చిన్నపిల్లడు పుట్టాడండి, ఎదగలేదనుకోండి, అది వ్యాధి అనమాట. కాబట్టి ఈ వాక్యం విన్న మనం యేసుక్రీస్తు లోకరక్షకుడిగా భూమి మీదకి దేవుడే పంపించాడు. దేవుడే శిలువలో బలియాగముగా అర్పించాడు. ఆ మృతులను సైతం మృతుల్లోంచి దేవుడే లేపాడు, మనకు ప్రభువుగా నియమించాడు. ఆ ప్రభువు చిత్తమెరిగి ఆ ప్రభువు చెప్పినట్లు మనం బ్రతుకుతూ ఆ పరలోకం పొందే వరకు నమ్మకంగా విశ్వాసంగా కొనసాగాలని కోరుతూ ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చాలా థ్యాంక్స్ బ్రదరు. మరి ఒక 1 అవర్లో దాదాపుగా యేసుక్రీస్తు జీవితం అంతా నిత్యత్వం నుంచి మనకి అందించారండి. అయితే నా ఉద్దేశం కూడా మా గ్రామానికి సువార్త అందాలని అనుకున్నాను. ఈ అంశం కూడా సహోదరులే మనకి చెప్పారండి. యేసుక్రీస్తు లోకరక్షకుడని ఒక అన్యజనులకు మాత్రమే అర్థమయ్యేలా చెప్తారు అనుకున్నాం, కానీ మనకి కూడా అవసరమైన విషయాలు, ప్రోత్సాహకరమైన విషయాలు చెప్పారండి. మరి చర్చికి చాలామంది మానేస్తుంటారు. ఎందుకు మానేస్తారండి? ఫంక్షన్లని, లేకపోతే ఏదైనా వృత్తి పని అని, డబ్బులు వచ్చే పనులని, ఇలాగా చాలా సందర్భాల్లో మనం రక్షణ విలువ మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నామనే సంగతులు బాగా చెప్పారండి. అలాగే ఒకవేళ మనం ధనవంతులమైతే దేవుని కొరకు బ్రతకాలని, ఒకవేళ పేదవాళ్ళమైనా మనకు పరలోకంలో ధనం ఉందని, అన్ని వర్గాలకి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా వాక్యం అందిందని నేను అనుకుంటున్నానండి. మరి చక్కని సంగతులు సహోదరులు తెలియజేశారు. ఆయన నాలాగేనండి. అంటే మేమిద్దరం ఒక సంఘ సభ్యులమండి. నేను కూడా చర్చ్ మెంబర్. బైబిల్ ట్రైనింగ్లు ఏమి అయిపోలేదండి. బైబిల్ ట్రైనింగ్ అవ్వకపోయినా దేవుడు మమ్మల్ని అలా వాడుకుంటున్నాడు. ఏదో వచ్చి రానట్టుగా చెప్తున్నాం, కానీ చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది. ఖచ్చితంగా చెప్పిన దాంట్లో సారం ఉంటుంది. ఆ విధంగా సహోదరులు చెప్పిన విషయాల్లో కూడా ఏ ఒక్కటి కూడా తీసిపడేయవలసిన విషయం కాదండి. ప్రతిదీ కూడా 100% అవన్నీ క్రైస్తవులైన ప్రతి ఒక్కరు పాటించవలసిన విషయాలు. చాలా చక్కని సంగతులు మనకి తెలియజేసినటువంటి మన సహోదరులు విశ్వనాథం గారికి మనందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. సహోదరులు చాలా మంచి వాళ్ళని చెప్పే మాట చిన్న మాట అవుతుంది. చాలా ప్రేమ గలవాళ్ళండి. ఎందుకంటే పేదవాళ్ళంటే అతనికి చాలా ఇష్టం. అతనికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒకళ్ళు ఎవరో పేదవాళ్ళండి అని అంటే ఫ్రీగా వెళ్ళి పెళ్లి చేశారంటండి. ఎవరైనా చేస్తారండి ఈ రోజుల్లో అలాగా? పేదవాళ్ళు అంటే చాలు, అయితే డబ్బులు ఇవ్వద్దు వాళ్ళు, మనమే ఇంకా వాళ్ళకి ఇద్దాం అని చెప్పి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చాక మ్యారేజ్ చేశారు. నాకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా ఆనందం వేసిందండి. ఆయన సహాయాలన్నీ అలాగే ఉంటాయి. అడగాలి కానీ ఎవరైనా తనకు తోచిన కాడికి చేసి అవతల వాళ్ళ అక్కర్లు తీరుస్తుంటారండి. అలాగా సహోదరులు ఎప్పటికప్పుడు మాకు కూడా ఉపకారం చేస్తూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి సహోదరులకి, ఆయన కుటుంబానికి వందనాలు తెలుస్తున్నానండి. మరి ఒక 10 నిమిషాలు మనం బ్రేక్ తీసుకుంటాం.